హలో! హలో! నేనిప్పుడే 'మృత్యుంజయ' మూవీ చూసాను. ఓటీటీలో వచ్చేసింది నెట్‌ఫ్లిక్స్‌లో. ఈ మూవీలో 'శ్రీ విష్ణు', 'మోనికా రెబ్బా', 'జాన్' అండ్ 'వీర్ ఆర్య' మెయిన్ లీడ్స్‌గా యాక్ట్ చేశారు. ఈ మూవీ మొత్తం ఎలా ఉంటుందంటే క్యాట్ అండ్ మౌస్ చేస్ అంటారు కదా! సో, ఆ టైప్‌లోనే ఉంటుంది. 'శ్రీ విష్ణు' ఒక జర్నలిస్ట్ అన్నమాట. కాకపోతే తను కొంతకాలంగా ఒక 6 మంత్స్‌గా ఏంటంటే ఆర్బిట్రరీ యాక్ట్స్ తీసుకొచ్చే ఏజెంట్ లాగా వర్క్ చేస్తూ ఉంటారు. సో, ఇప్పటికైనా ఒక కేస్ దొరక్కపోతాదా? నేను జర్నలిస్ట్ అవ్వకపోతానా? అన్న హోప్‌తో ఉంటారు. వేరే సైడ్‌లో చూసుకున్నట్లయితే బాలాదిత్య చనిపోతారనమాట సడెన్‌గా. యాక్సిడెంట్ లాగా కనిపిస్తుంది. కాకపోతే తినక్కడికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఇది యాక్సిడెంట్ కాదు. మేబీ మర్డర్ అయ్యుండొచ్చు అని. వాళ్ళ పాపకి ప్రామిస్ చేస్తాడనమాట. నేనెలా అయినా ఎవరైతే మర్డర్ చేసారో పట్టుకుంటాను. అసలెలా చనిపోయారు మీ ఫాదర్ తెలుసుకుంటాను అని చెప్పి అంటారు. సో, తర్వాత తెలుసుకున్నాడా? లేదా? అన్నదే మనకి మిగతా స్టోరీ. ఈ మూవీ టోటల్‌గా ఒక 2 అవర్స్ ఉంటుంది. మూవీ మొత్తం కూడా ఎంగేజింగ్‌గానే అనిపించింది. పెద్దగా బోర్ అనిపించలేదు. కాకపోతే హీరో ఒక డైలాగ్ నాకు మూవీ వెళ్తున్నప్పుడు ఒకటి అనిపించిందనమాట. అసల హీరో ఒక్కసారే చూసి వెళ్ళిపోతాడనమాట. అంటే కనిపెట్టలేడేమో అన్న ఫీల్‌లో మనము ఉండిపోతాం. కానీ విలనే వెనకాతల తిరిగి, తిరిగి, తిరిగి నేనిక్కడే ఉన్నాను, నేనిక్కడే ఉన్నాను అన్నట్టు తిరిగి, తిరిగి కనబడతాడనమాట. సో, హీరో గూడా లాస్ట్‌లో అదే డైలాగ్ చెప్తాడు. "నువ్వు ఆ రోజు గనక నా వెనక రాకపోయి ఉంటే నాకు తెలిసిదే కాదసలు నువ్వని. నువ్వే వచ్చి దొరికిపోయావని" చెప్పి నాకు అదే అనిపించింది. సో, ఓవరాల్‌గా ఈ మూవీ చూడాలనుకుంటే డెఫినైట్‌లీ ట్రై చేయండి. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది.